హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరో కొత్త ఐపీఓ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను అనమాట. ఈ ఐపీఓ వచ్చేసి క్రోనాక్స్ ల్యాబ్ సైన్స్ ఐపీఓ అనమాట. ఇది వచ్చేసి ఆ, అత్యంత స్వచ్ఛతతో కూడిన ప్రత్యేక రసాయనాలను తయారు చేస్తుంది అనమాట ఈ క్రోనాక్స్ ల్యాబ్ సైన్స్ ఐపీఓ అనేది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కంపెనీని వచ్చేసి 2008లో వీళ్ళు స్థాపించడం జరిగింది. అలాగే ఈ కంపెనీ మెయిన్‌గా ఏం తయారు చేస్తుంది అంటే ఆహ్, ఫార్మా ఫార్ములేషన్స్, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్లు, అలాగే బయోటెక్, శాస్త్ర పరిశోధన, వ్యక్తిగత సంరక్షణ, ఆగ్రోకెమికల్స్, అలాగే పశువుల ఆరోగ్య సంరక్షణ, మెటలర్జీ వంటి పరిశ్రమలకు కావాల్సిన ఉత్పత్తులను ఈ కంపెనీ అనేది అందించడం జరుగుతుందనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ వచ్చేసి ఆహ్, ది కంపెనీ ఆఫర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఓవర్ 180 ప్రొడక్ట్స్. 185 ప్రోడక్ట్‌ని కంపెనీ అనేది తయారు చేస్తుందనమాట. వాటిలో వచ్చేసి ఫాస్ఫేట్, సల్ఫేట్, యాక్స్టేట్, అలాగే సిట్రిక్ నైట్రేట్, హైడ్రోజన్, హైడ్రోఆక్సైడ్. అలాగే ఈ కంపెనీ వచ్చేసి 20కి పైగా దేశాలకు వీళ్ళ యొక్క ఉత్పత్తులను అనేది ఎగుమతి చేయడం జరుగుతుందనమాట. వాటిలో వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే అర్జెంటీనా, మెక్సికో, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, స్పెయిన్, టర్కీ, యూకే, బెల్గం, యూఏఈ, చైనా ఇలాంటి మరెన్నో దేశాలకి ఈ కంపెనీ అనేది వీళ్ళ యొక్క ఎగుమతులను అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ వచ్చేసి వడోదరాలో వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఉందన్నమాట, గుజరాత్లో. అలాగే ఇది వచ్చేసి నియర్ బై సీ పోర్ట్ అయినటువంటి ముంద్రా పోర్ట్కి దగ్గరగా ఉండటం జరిగింది. ఇక వీళ్ళ యొక్క ఐపీఓ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ఐపీఓ అనేది 130 కోట్లకి వీళ్ళు ఐపీఓకి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐపీఓ వచ్చేసి జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు ఓపెన్ చేసి ఉంటుందన్నమాట. ఫేస్ వాల్యూ వచ్చేసి రూ. 10. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి రూ. 129 నుంచి రూ. 136 అనేది పెట్టడం జరిగింది. లాట్ సైజ్ వచ్చేసి రూ. 110. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 130 కోట్లు. ఆఫర్ ఫర్ సేల్ కింద 130 కోట్లు సేల్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చేసి జూన్ 3, ఐపీఓ క్లోజ్ వచ్చేసి జూన్ 5, బేసిక్ అలాట్మెంట్ వచ్చేసి జూన్ 6, అమౌంట్ రిఫండ్ వచ్చేసి జూన్ 7. అలాగే డిమార్ట్లోకి షేర్స్ అనేవి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది జూన్ 7వ తారీఖు. లిస్టింగ్ వచ్చేసి జూన్ 10. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిటైల్ కోటాలో మినిమం ఒక లాట్ అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి 13 లాట్లు. ఒక లాట్ వచ్చేసి రూ. 14,960 అనేది వీళ్ళు ప్రైస్ బ్యాండ్ పెట్టడం జరిగింది. అలాగే హెచ్ఎన్ఐ కేటగిరీ, బిగ్ హెచ్ఎన్ఐ, నార్మల్ హెచ్ఎన్ఐ ఇలా చూసుకోవచ్చు. అలాగే క్యూఐబి వచ్చేసి 50% అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రిటైల్ కేటగిరీలో 35%, హెచ్ఎన్ఐ కేటగిరీలో వచ్చేసి 15% ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ 2021 నుంచి 2023 డిసెంబర్ వరకు వీళ్ళ యొక్క అసెట్స్ అనేవి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే వీళ్ళ యొక్క రెవెన్యూ కూడా చూసుకున్నట్లయితే మనం రెవెన్యూ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. 2021లో 63 కోట్లు ఉన్నది 2022కి వచ్చేసి 83 కోట్లు. అలాగే 2023కి వచ్చేసి 97 కోట్లు. 2023 మార్చి నుంచి 2023 డిసెంబర్కి 9 మంత్స్కి వచ్చేసి వీళ్ళు 68 కోర్స్ అనేది రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది. అలాగే పిఏటి కానీ, నెట్వర్త్ కానీ, రిజర్వ్స్ అండ్ సప్లయర్స్ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళకు ఉన్న ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే
ఈ కంపెనీ వచ్చేసి ప్రోస్ వచ్చేసి కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెప్, అంటే కంపెనీకి డెప్ట్ అనేది ఏమీ లేదనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఐపీఓ ద్వారా వచ్చిన క్యాపిటల్ని వీళ్ళు తమ నిర్వహణ మూలధన వ్యయాలతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకి వినియోగించుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్లో వీళ్ళు వచ్చేసి జోగేందర్ సింగ్ జైస్వాల్, అలాగే కేతన్ రమాని, ప్రిటేష్ రమాని అనేవాళ్ళు వీళ్ళ యొక్క హోల్డింగ్ని ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది కొంత పర్సెంట్. వీళ్ళకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి మ్యాక్సిమం అంతా కూడా డొమెస్టిక్ నుంచే వీళ్ళ యొక్క సేల్స్ కానీ అంతా కూడా ఎక్కువ జరుగుతుంది. ఇంటర్నేషనల్ పరంగా కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా మర్చెంట్ ఎక్స్పోర్ట్, ఇండియా సేల్స్. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. వీళ్ళకి వచ్చేసి సేల్స్ బై రోడ్ ద్వారా ఎక్కువ సేల్స్ అవ్వడం జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్. అలాగే సీలో సమ్ 165 క్రోర్స్, అలాగే ఎయిర్లో వచ్చేసి 4 క్రోర్స్ అనేది రెవెన్యూ జనరేట్ అవ్వడం జరుగుతుంది 2023 డిసెంబర్లో. ఇక్కడ కంట్రీ వైజ్గా చూసుకున్నట్లయితే కెమికల్ సేల్స్ వచ్చేసి 2022లో చైనాలో 44%, అలాగే యూరోప్లో 14%, అలాగే యుఎస్ఏలో 11.2%, జపాన్లో వచ్చేసి 4.2, అలాగే సౌత్ కొరియాలో వచ్చేసి 2.5, ఇండియాలో 2.1, అదర్స్లో వచ్చేసి 22% అనేది వీళ్ళ యొక్క సేల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ కంపెనీ వచ్చేసి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ప్రమోటర్స్ వచ్చేసి జోగేందర్ జైస్వాల్, అలాగే కేతన్ రమాని, ప్రితేష్ రమాని. ఈ ముగ్గురు వీళ్ళ యొక్క షేర్స్ అనేది వీళ్ళ యొక్క హోల్డింగ్ ని ఎగ్జిట్ జరుగుతుంది సమ్ పర్సంటేజ్. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కంపెనీకి ప్రెసెంట్ ఉన్న జిఎంపి అనేది 80 రూపీస్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ లాట్ సైజ్ వచ్చేసి 110 షేర్లు, అలాగే జిఎంపి వచ్చేసి 80 రూపాయలు. టోటల్గా ప్రెసెంట్ ఉన్న జిఎంపి ప్రకారం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే లిస్టింగ్ గెయిన్స్ క్రింద మాక్సిమం ఒక 8,000 అనేది రావడానికి అవకాశం ఉంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.